తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ఆశావహుల పేర్లు ప్రతిసారి వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా నామినేటెడ్ పదవుల భర్తీ జరిగినప్పుడు కానీ లేదా పెద్దల సభకు ఎన్నికలు జరిగినప్పుడు కానీ ఈ ఇద్దరు సీనియర్ల పేర్లు చర్చకు వస్తూ ఉంటాయి. వారే వంగవీటి రాధాకృష్ణ అలాగే ఎస్వీఎస్ఎన్ వర్మ అలియాస్ పిఠాపురం వర్మ. ఇద్దరికి 2024 ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంటు టికెట్లను పార్టీ సర్దుబాటు చేయలేకపోయింది. దానికి కారణం 3 పార్టీల పొత్తుతో కూటమి ఏర్పాటు కావడమే. అలా త్యాగం చేసిన వీరు తమ పార్టీ విజయం కోసం అధినాయకత్వం సూచనల మేరకు ఎంతగానో కష్టించి పనిచేశారు. కూటమి అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చడంతో తమ వంతుగా కృషి చేసి సక్సెస్ అయ్యారు. ఇక వంగవీటి రాధ అయితే 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ అక్కడ సీనియర్ నేత బోండా ఉమా ఉండడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. అలా రాధకు కొంత నిరాశ కలిగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా మరే అవకాశమైనా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ పదవులైతే కూటమి ప్రభుత్వంలో అరడజన్ దాకా భర్తీ అయ్యాయి. కానీ రాధకు ఛాన్స్ దక్కలేదు. దాంతోనే ఆయన అనుచర వర్గం డీలా పడింది. తమ నాయకుడు ఎమ్మెల్సీ అయి ఆ మీదట మంత్రి అవుతారని అనుకున్న వారికి ఇది కొంత కలత చెందే అంశంగా మారింది. మరోవైపు చూస్తే రాజ్యసభ సీటు ఒకటి రాధకు కన్ఫర్మ్ చేశారనుకున్న ప్రచారం కొంతకాలం జరుగుతూ వచ్చింది. టీడీపీకి 3 రాజ్యసభ సీట్లు ఈసారి వచ్చాయి. కానీ ఏ దశలోనూ రాధ ప్రస్తావన లేకుండా పోయిందని గుర్తు చేస్తున్నారు. అదే విధమైన సన్నివేశం పిఠాపురం వర్మ విషయంలో జరుగుతోందంటున్నారు. ఆయన కూడా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవాలనుకున్నారు. దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తీరా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఆయన సీట్ని జనసేన అధినేత పవన్ కోరుకున్నారు. అలా పవన్ కి పిఠాపురం కన్ఫర్మ్ కావడంతో వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేశారు. కానీ ఈ రోజు దాకా అలాంటిది ఏదీ లేకపోగా ఒక ఎమ్మెల్సీ పదవిని నాగబాబుకి ఇవ్వడం కూడా వర్మ వర్గీయులకు కొంత అసంతృప్తి రేకెత్తించింది. అయితే ఇద్దరి నేతల విషయంలో టీడీపీ పెద్దల పరిశీలనలో ఉందంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు మాత్రమే అయిందంటున్నారు. వచ్చే ఏడాది అంటే 2027లో ఏకంగా 18 దాకా ఎమ్మెల్సీ సీట్లు ఏపీలో ఖాళీ అవుతున్నాయని, అందులో నుంచి ఖచ్చితంగా 2 సీట్లు ఒకటి రాధాకు ఒకటి వర్మకు దక్కే సూచనలు ఉన్నాయని కూడా అంటున్నారు.